వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జనవరి 20వ తారీఖు కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మేము యూకే ఇండియా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇది భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో పెట్టడం జరిగింది. వారం రోజుల నుంచి మా డాక్టర్ వర్మ గారు అందరికీ కూడా మొత్తం పల్లెకి ఊరికి మేము అవేర్నెస్ చేయటం జరిగింది. అంటే నేను ఎవరెవరినైతే పిలిచానో అందరు పెద్దలందరూ కూడా రావటం, ఈ క్యాంపు చూసి నెక్స్ట్ మేము పెడతాం, మా ఊర్లో మేము పెడతామని నేను పిలవటానికి కారణం అది. వారందరూ చూసి కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను పేషెంట్లు అందరూ వచ్చారు. మా డాక్టర్ వేణు గారు చూస్తూ ఉంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉందమ్మా. కాళ్ళల్లో నరాలు చచ్చిపెడిపోయాయి ఎంతోమందికి. ఇప్పుడు మేము టెస్ట్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కిడ్నీ తేడా వచ్చింది, కాళ్ళు పుండ్లు పడిపోయాయి. అయితే మేము ఈ అవేర్నెస్ చూసి చాలా ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం వారిని వదలకూడదు, వీళ్ళందరికీ బాగు చేయాలి. కృష్ణరాజు గారి కోరిక ప్రకారం మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలి, అదే ఆయన కోరిక. ఆయన కోరికను అయితే మేము నెరవేరుస్తాం. మీ అందరి సహకారంతో కూడా ఈ క్యాంప్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. ఇంకా ఉన్న పెద్దలను కూడా మాకు సహకరించాలని కోరుతాము. అయితే ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదం జరుపుకుంటున్నాను. అంటే ఈరోజు ఇక్కడ క్యాంపు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి గుండెల్లోని కృష్ణరాజు గారు కనిపిస్తున్నారు. అది నా కోరిక. ఆయన అక్కడికి వెళ్ళలేదు, మన మధ్యలోనే ఉన్నారు, ఆయనే జరిపిస్తున్నారు ఈ క్యాంపు కూడా. అలా వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా కృష్ణరాజు గారికి ఈరోజు మనం అందరూ ఆనందంగా హ్యాపీ బర్త్డే. ఆయనకు సంతోషకరమైన కార్యక్రమం ఏంటంటే ఆయన ప్రజలు సంతోషంగా ఉంటే ఆయన ఆనందపడేవారు. ఆ ఆనందాన్ని ఆయనకి ఇవ్వాలని నేను, బాబు, ప్రభాస్ గారు, పిల్లలు, డాక్టర్ వేణు గారు వీళ్ళందరం కూడా కంకణం కట్టుకున్నాం. 360 రోజులు కూడా కృష్ణరాజు గారు ఏంటంటే అహర్నిశం కూడా ఎదుటివాడి గురించి ఆయన తప్పించేవారు కాబట్టే కృష్ణరాజు గారు మహా తపస్వి. అట్లాంటి వ్యక్తి మధ్యలో మనం ఇన్నాళ్ళు ఉండటం, ఆయన వెనకాతలు ఆయన భార్యగా నేను, ఆయన ఫాలోవర్స్గా మనందరం ఉండటం అనేది మనం ఎప్పుడో చేసుకున్న పుణ్యం. అంచేత ఇది ఇలా కంటిన్యూగా ఆయన లెగసీని నేను, పిల్లలు, బాబు అందరం కూడా కంటిన్యూ చేస్తాము. ఎప్పుడు మా అండదండలు మీకు ఉంటాయని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు. ఆయన మొదలుపెట్టినటువంటి డయాబెటీస్ పేషెంట్స్కి ఏదైతే హెల్త్ క్యాంపులు మొదలుపెట్టారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ శ్యామలాదేవి అమ్మగారు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఏదైనా గ్యాంగ్రీన్ అయితే కాలు తీసేయాలని చెప్పడం, వేళ్ళు తీసేయాలని చెప్పడము జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా డాక్టర్ వేణు గారు అలాగే వర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతున్న సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ప్రజలలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక సభ్యునిగా ఆయన మారిపోయి ఇవాళ ప్రజల కోసము పరితపించినటువంటి ఒక నాయకుడిగా, ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమము కంటిన్యూ చేయడం అనేది కూడా నిజంగా శుభసూచకం. అలాగే ఇవాళ గ్యాంగ్రీన్ను కూడా, పుండ్లను కూడా ఇవాళ ఏమీ లేకుండా చేసి, కాలు తీసేయకుండా, వేళ్ళు తీసేయకుండా ఇవాళ వైద్య సహకారం అందిస్తున్నటువంటి వైద్య బృందానికి, అలాగే ఈ కార్యక్రమము ఇలాగే దిగ్విజయంగా కంటిన్యూగా ప్రజలకు అందుబాటులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నారు. మన కృష్ణరాజు గారు మనలో లేకపోయినా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా చేస్తూ, ఎందుకంటే ఆయన కృష్ణరాజు గారు మాకు గతంలో అంటే గణపవరం మండలం ఇక్కడ నరసాపురం కాన్స్టిట్యున్సీలో ఉండదు, మాకు కూడా ఇక్కడ ఎంపీగా చేసి ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మా ఊరితో మాది పత్తేపురం గ్రామంలో మూర్తిరాజు గారి ద్వారా వారి ఇంటికి రావటం, వాళ్ళు అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేయటం, ఆయనతో చాలామందికి మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో అభిమానించే నాయకుడు. అలాగే సినిమా యాక్టర్గా కూడా మా ఊర్లో ఆ రోజున మధుర స్వప్నం అనే సినిమాను కూడా తీసి ఉన్నారు. ఆ రోజుల్లో మధుర స్వప్నంలో ఆ రోజు కూడా చాలామంది కలిసి ఉన్నారు. ఆయన ఆత్మకి మాలో లేకపోయినా శాంతి చేకూరాలి. అలాగే ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలాగా ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే మనలో ఒకటిగా
ఆయన ఇంకా మీ అందరం కూడా తెలుసుకుంటున్నాం. ఆయన ఆదర్శంగా తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.